డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్లో బీఆర్ఎస్ను చంద్రశేఖరరావును ఓడించి ఇప్పుడు ఫైనల్స్కి వచ్చినాం. ఈ ఫైనల్స్లో బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా టీమును ఓడించి ఫైనల్స్ గెలవడం ద్వారా రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాలి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డిని మనం ఎంపీగా గెలిపించాలి. అప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు. ఇవాళ చంద్రశేఖరరావు బయలుదేరిండు. ఒక రెండు ముచ్చట్లు ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన కొడుకు నిన్న మాట్లాడుతా మా కారు ఖరాబ్ అయింది, షెడ్డు పోయింది, మళ్ళీ వస్తుంది అంటుండు. నేను కేటీఆర్కి చెప్పదలుచుకున్నా, అయ్యా మీ కారు ఖరాబ్ కాలే, అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, ఇంకా వాపసు రాదు, తూకం కింద ఈ పక్కనే ఉండే మా జుమరాత్ బజార్లో రాత్రిపూట తూకం కింద అమ్మాల్సిందే, ఇక మళ్ళా వాపసు రాదు. కొడుకుకు తెలియనట్టుంది కానీ తండ్రికి తెలిసింది. అందుకే తండ్రి నిన్న బస్సు వేసుకొని బయలుదేరిండు. ఇక ఆయన వెనకాల ఓ పక్కన జగదీశ్వర్ రెడ్డి, ఇంకొక పక్కన ఇక సిల్లర్గాళ్ళు బుడర్ఖాన్లను అందరిని వెంబడేసుకొని తిరుగుతున్నాడు. ఆయనను చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట మొత్తం జాతర. ఇవాళ చంద్రశేఖరరావు కూడా మొన్న మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు, మహబూబ్ నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు. ఆయన ఏం చేసిండో చెప్తలేడు. 10 ఏళ్ళు ఏం వెలుగబెట్టిండో, తెలంగాణ ప్రజలకి ఏమి అభివృద్ధి చేసిండో చెప్తలేడు. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి దిగిపోవాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అంటుండు. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును, నేను వందలాది మంది పిల్లల్ని బలిచ్చి రాలేదు, లేకపోతే ఉద్యమం ముసుగులో తెలంగాణను దోపిడీ చేసి రాలే. నీ అవినీతి మీద, నీ అరాచకం మీద, నీ దోపిడీ మీద, నీ దొంగతనాల మీద, నీ ఆధిపత్యం మీద, నీ గడీల ముందల తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసినందుకు గజ్వేల్ ఫామ్ హౌస్లో నిన్ను బొందబెట్టి ఈ కార్యకర్తలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. అయ్య పేరో తాత పేరో చెప్పి కేటీఆర్ లాగా మంత్రిని కాలే, బాజాబ్తా కొట్లాడి ప్రజల ఆమోదం తీసుకొని మా నాయకులు అందరూ మద్దతు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కుర్చీలో తీసుకున్నా. అల్లా తప్పగా రాలే బిడ్డ, నువ్వు అనుకుంటే దిగిపోనికే. నువ్వేదో తమాషా అనుకుంటున్నావు, ఏడాది తిరిగే లోపల మళ్ళీ అవుతాని. ఏడాది కాదు చంద్రశేఖరరావు, నీ జీవితంలో మళ్ళీ పదవి అనేది లేదు. నీ పదవి అయిపోయింది, నీ మందు సీస ఖాళీ అయిపోయింది. ఇక నీ జీవితంలో పదవి అనేది నీ కళ్ళతో చూడలేవు. ఇక ఇదే కాదు, నిన్న ఆయన ఖమ్మంలో చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, మనకు 12 ఎంపీలు గెలిస్తే నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని, కేంద్రంలో మంత్రి అవుతాడంట. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు చంద్రశేఖరరావు నువ్వు? ఎట్లా కాంగ్రెస్కు 40 రావంటివి. కాంగ్రెస్ వాళ్ళు నిన్ను కారోని దగ్గర కూడా రానియరు. ఎవడన్నా టీఆర్ఎస్ వాడు చంద్రశేఖరరావు ఇంటి మీద వాలిన కాకి మన ఇంటి మీద వాలిన ఊకునేదే లేదు, ఆ కాకిని కూడా కాల్చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.